రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన ఆ నాలుగో సింహమేరా పోలీస్ అని సాయి కుమార్ సార్ డైలాగ్ కొట్టినట్టుగానే మన మంచిర్యాల జిల్లాలో పోలీసు వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా సిన్సియర్ గా డ్యూటీ చేస్తుర్రో ఒక్కసారి చూస్తే కళ్ళు జరిపోతాయి వర్మ. అవును నిజమేనులా అంటారేమో, ఆయన చేసిన డ్యూటీకి ఏకంగా పాలాభిషేకమే చేస్తురట అక్కడి ప్రజలు. ముందుగాలైతే ఇంతకు ఆ పోలీస్ ఆయన డ్యూటీలో చేసిన ముచ్చట చెప్పురు. మమతా ఏంది నసా చెప్పురి అని అంటురులే. ఆగో ఒక్కసారి వార్త వేసుకోరిగా. పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తే మనుషులు ఉంటారు కానీ గీ ఎద్దు ఉన్నది ఏందని చూస్తున్నారులే. పోలీస్ స్టేషన్ బయట తంబానికి కట్టేసింది గీ ఎద్దే, ఎద్దు ముద్దాయి గిదే నటనుల్లో. ఇంతకీ ఇది ఏం తప్పు చేసింది? గంజాయి మూటలు పట్టుకపోయిందా, ఏమన్నా దొంగతనం చేసిందా, లేకపోతే ఏమన్నా మర్డర్ కేసులో రేప్ కేసులో ఇరికిపోయిందా అనుకుంటారులే. కాదు ఒక పొలమైన పక్క పొంటి ఆయన తోటి ఆయన పొలంలో మేయబోతే షేను 4 కర్రలు అందుకున్నందుకు ఆయన పోలీస్ స్టేషన్ పోయి పోలీసు వాళ్ళకి చెప్పంగా ఇక పోలీస్ ఆయన టోపీ పెట్టుకొని కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అనుకుంటా జీప్ వేసుకొని వచ్చి ఆయన ఎద్దును పట్టుకపోయి ఇక ముద్దుగా కట్టేసిరు పోలీస్ స్టేషన్ ఉంగడ. రాత్రి అంతా గడ్డేయకుట ఇక దాన పెట్టకుట తిండి ఎండబెట్టి ఆయన పొద్దుగాల ఎద్దు ఓనర్ వచ్చి గొంతు బొంగ అరిసినా కానీ ఎద్దును పంపించలేదట. నుల్లో ఆయన తెల్లారంగా ఊరోళ్ళంతా కూడి పోలీసు వాళ్ళు చేసిన పనికి సన్మానించబోతుంటే ఇదేటో ఉందిరు మనం చేసింది న్యాయం కాదా అని ఆయన ఎద్దునైతే ఇచ్చిపెట్టిరట. ఇంతకు ఈ ముచ్చట ఏడ జరిగిందంటే మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్లోకి ఈ ముచ్చట జరిగింది అన్నట్టు. మస్తు స్ట్రిక్ట్గా సిన్సియారిటీగా చేస్తున్నారు పోండి డ్యూటీ అయితే. ఇక వీళ్ళకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువనే అంటున్నారట అక్కడి ప్రజలు. మొత్తం మీద గట్ల జరిగింది చూడుర్రి. మనుషుల మీద లేదు కానీ జీవరాశుల మీద ఏంది కేసులు పెట్టుడని మొత్తుకూరట చాలా మంది. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లలా ఇచ్చంతరమైన ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.